అరటిబొంద తాలింపు ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్‌గా అరటిబొందని ఇలా వాటర్‌లో కట్ చేసి నేనిక్కడ 2 ఆనియన్స్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ముందుగా ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, జీరా, పెప్పర్, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి, తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని, అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రావాలి. తర్వాత తరిగి పెట్టుకున్న అరటిబొందని వేసి, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా 5-6 మినిట్స్ వరకు మనం అరటిబొందని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో ఉండడం వల్ల అరటిబొంద సాఫ్ట్ అవుతుంది. ఒక 8 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి, అరటిబొందులో వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు దీనికి మెయిన్ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగ్గింజల పౌడర్. ముందుగా మిక్సీలో హాఫ్ కప్ శనగ్గింజలు, 5 ఎండుమిర్చి, 3-4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టాలి. అరటిబొంద 90% ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్‌ని యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో 3-4 మినిట్స్ ఉడికించి తీసేయాలి. అంతే, టేస్టీ అయిన అరటిబొంద రెడీ అయిపోతుంది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మనము రోజు రోజుకి హెల్తీ ఫుడ్స్‌ని టేస్ట్ చేస్తూ ఇలా మంచిగా తింటూ ఉంటే మన ఆరోగ్యం అనేది చాలా బావుంటది. హోమ్‌మేడ్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్ ఫుడ్.